ఘోరంగా మస్తు కలర్ఫుల్గా ఉంది. డిష్ ఎట్లా మంచిగా గ్రిల్ అయిపోయింది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. స్మోకీ ఫ్లేవర్ మంచిగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఇవాళ మనం చేసేది ఏంటంటే తమ్మునేలు చూసే ఉంటారు, తందూరి చికెన్ చేస్తాను. అన్న కొత్త వంటల వీడియో స్టార్ట్ చేసిన అని చెప్పేసి అనుకోకుర్రి. టైంపాస్కి అట్లా స్టఫ్ అని చెప్పి ప్రిపేర్ చేస్తాను. సో ఎవరైనా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేస్తా అనుకుంటే ట్రై చేయరు ఓవెన్తో తందూరి చికెన్. సో డైరెక్ట్ ప్రాసెస్ చెప్తాను మీకు ఎట్లా అనేది. నేను ఎట్లా చేస్తున్నా మన స్టైల్లో, మన తెలంగాణ స్టైల్లో మంచిగా స్పైసీగా మసాలాలతో ఎట్లా చేస్తున్నా అనేది చూపిస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఒకసారి ఇట్లా మనం చికెన్ తీసుకొచ్చుడుతోనే మీరన్నా లైక్ ఇంట్లో కార్లు పెట్టుకున్నా సరే, లేదంటే చికెన్ సెంటర్లు ఇట్లా పెట్టించినా సరే, ఇట్లా అన్ని కార్లు మంచిగా పెట్టుకోవాలి. ఫ్రెష్ చికెన్కి ఎవరైనా చూపిస్తున్నట్టు సేమ్ అన్ని చికెన్స్కి ఇట్లా లైక్ అన్ని పీస్లకి ఇక ఇట్లా పెట్టుకుంటే మనకు మసాలా మంచిగా అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. సో ఇదొకటి అట్లా సెట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ అది పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఫస్ట్ మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఎట్లా అనేది. డైరెక్ట్ చికెన్లో మసాలా లేకుండా, అంటే అట్లా వేస్తే మనకి ఈవెన్గా స్ప్రెడ్ కాదు అన్ని పీస్లకి. అట్లా చేయకుండా ఏం చేయాలంటే సపరేట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో మసాలాలు వేసుకుందాం మనం. ఫస్ట్ ఆ మసాలాలు అన్నీ వేసి మంచిగా మిక్సీ చేసి పీసులు ఇందులో వేసి మిక్సీ చేస్తే ప్రాపర్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నిటికీ. డైరెక్ట్ పీసుల మీద వేస్తే సరిగా ఉండదు అన్నట్టు. అంటే నేను అట్లే చేస్తే ఎక్కువ ఈవెన్గా మంచి స్ప్రెడ్ కావడానికి. సో ఇందులో మనం మసాలాలు ప్రిపేర్ చేద్దాం ఎట్లా అనేది. ఫస్ట్ ఇది మనం హోమ్ మేడ్ చేసుకుందే, మళ్ళీ గరం మసాలా అంటాం కదా, అట్లాంటిదాన్ని ప్రిపేర్ చేసింది. ఇది మీ స్పైసెస్ లెవెల్ని బట్టి వేసుకోండి. కొందరు ఎక్కువ కొందరు తక్కువ తింటారు కదా. సో దానికి తగ్గట్టు నాకు సరిపోయే స్టైల్ వేస్తాను. ఇవన్నీ ఇంకా మసాలాలు, ఉప్పు, కారం అనేది ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత తింటుకుంటే అంత. తర్వాత చిల్లీ పౌడర్ ఒకటి, ఇది మన ఇంటికా నుంచి వచ్చిందే, మంచిగా కారం ఉంటుంది. సో ఇది కూడా నాకు సరిపోయే అంత, లైక్ నేను 1 kg చికెన్కి సరిపోయేటట్టు చేస్తాను ఇదంతా. మీరు తెచ్చిన చికెన్కి మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు చూడండి. ఇంకా సాల్ట్ నెక్స్ట్, ఇది కూడా లైక్ డిపెండ్స్. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం తక్కువ ఉంది బెటర్, ఎందుకంటే ఎక్కువ అయితే ఇంకా మళ్ళీ తీసేయడానికి ఏమి ఉండదు. దాని తర్వాత కొంచెం టర్మరిక్ వేయండి, పసుపు, ఇది కొంచెం అలా లైట్గా వేసేయండి. దీని తర్వాత కర్డ్ అనేది ఆప్షనల్, ఇంకా మీ ఇష్టం. యోగర్ట్ కానీ కర్డ్ కానీ వేసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేస్తాను. ఇది మరీ ఎక్కువ యాడ్ చేసినా కూడా లైక్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, జ్యూసీ అయిపోద్ది అనమాట. మరి ఇట్లా గట్టిగా ఉండే పీసులు. సో జ్యూసీ కావాలనుకుంటే అట్లా, లేదంటే కొంచెం లైట్గా వేయండి అంతే, 1-2 pieces, మరీ ఎక్కువ కూడా వేయొద్దు. యోగర్ట్ ఒకటి. సో దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా మన ఇంటి దగ్గర నుంచి వచ్చింది. ఇది కూడా 1-2 spoons అట్లా వేసుకోండి. ఇది కూడా మీ ఇష్టం. నేనైతే ఒక 2 spoons వేసేసిన. దీని తర్వాత లెమన్, ఇది మస్ట్. ఇంకా ఒక 1 lemon కంపల్సరీ వేసుకోవాలి. నేను స్క్వీజ్ చేస్తున్న లెమన్ని మొత్తం. లెమన్ మాత్రం మస్ట్, దీంతో టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోద్ది. లెమన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇంకా అసలు దీన్ని మిస్ చేస్తే మీకు టేస్ట్ అనేది కష్టం. తర్వాత మనం తినేటప్పుడు మళ్ళీ స్క్వీజ్ చేసుకున్న డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఒక 1 full lemon వేసేయండి. ఇది కాకుండా ఇంకేమున్నాయి, అంతే. ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్తో కూడా లైక్ మంచిగా స్ప్రెడ్ అయ్యింది, పీస్లకి పట్టుకోవడానికి ఎక్కువ ఉంటుంది. ఆయిల్ ఒక 2-3 spoons అట్లా వేయండి, చికెన్ బట్టి. అది కూడా నేను ఒక 3 spoons వేసిన. సో ఇది కంప్లీట్ మసాలా మిక్చర్. దీన్ని మంచిగా స్ప్రెడ్ చేద్దాం, ఇట్లా లైక్ అంతా మిక్స్ చేసేద్దాం మంచిగా. ఇట్లా ఉంటే ఏంటంటే ఇట్లా మంచిగా కరెక్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది మంచిగా. తర్వాత పీసులు వేసేసి మంచిగా మసాజ్ చేస్తాం కదా మనం, అట్లా మసాజ్ చేసినట్టు పీసులకి చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. సో మనకి లైక్ ఒక దగ్గర అంటకుండా అట్లా ఇబ్బంది ఉండదు అన్నట్టు. ఇట్లా మసాలాలన్నీ ముందు మంచిగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసి ఆ పీసులు వేసి కలిపేద్దాం. ఇంకా ఇలా మంచిగా మిక్స్ చేయండి. ఒకవేళ మీకు లైక్ ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలనుకున్నా, కర్డ్ ఎక్కువ అనుకున్నా కూడా ఇందులోనే చూసుకొని
చేసిండు. ఒకటి ఇంకా సాల్ట్ చిల్లీ పౌడర్ అవి చూసుకున్నా అనుకున్నా కూడా చూడవచ్చు, కానీ మనకి ఏర్పడదు అంతా. బెటర్ దాని తర్వాత మొత్తం చేసిన తర్వాత వేస్తేనే బెటర్. సో ఇది కంప్లీట్ మిక్చర్. ఇందులో ఒక్కొక్క పీస్ వేసుకుంటూ మంచిగా అది చేసేయండి. ఇప్పుడు ఇంకా మ్యారినేషన్. సో ఇట్లా పీస్కి కార్లు కనిపిస్తున్నాయి కదా, మంచిగా ఇట్లా కార్లు పెట్టుకుంటే లోపలికి మసాలా వెళ్ళి మంచిగా ఫ్రై అయ్యేది అన్నట్టు. దీన్ని మంచిగా ఇట్లా మాలిష్ చేయండి. మాలిష్ చేసుకుంటే ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకున్నా సరే, లేదంటే డైరెక్ట్ మొత్తం అన్ని పీసులు ఇలానే వేసేసినా సరే, ఇట్లా ఒక్కొక్క పీస్ చేస్తే కొంచెం మంచిగా లైక్ మసాలా అనేది మంచిగా కరెక్ట్ పట్టుకుంటుంది అన్నట్టు. ఈ కార్లలో మంచిగా పెట్టుకోండి ఇట్లా మసాలా. దీన్ని ఎంత మంచిగా మసాలా పట్టిస్తే మనకు అంత టేస్ట్ వస్తుంది. సో మంచిగా కలపండి దీన్ని. మెయిన్ ప్రాసెస్ ఇదే. ఇంకా మసాలా మిక్స్ చేయడం ఒకటి, లైక్ హోమ్ మేడ్ మసాలా అయితే మంచి టేస్ట్ వస్తుంది మనకి. నేను అది ప్రిఫర్ చేస్తాను. సో ఇట్లా మంచిగా మాలిష్ చేయండి దీనికి అన్ని. ఆయిల్ కొంచెం వేసుకున్న పర్లేదు, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్తో. సో ఇట్లా ఈ కార్లలో మంచిగా పట్టియండి మొత్తం మసాలా అంతా. ఇట్లా ఒక పీస్కి మంచిగా పట్టించి అని పక్కకు పెట్టుకోండి. మ్యారినేషన్ చేసిన తర్వాత ఇట్లా మొత్తం పీస్లకి మంచిగా పట్టియండి. ఎంత మంచిగా మసాజ్ చేస్తే అంత నీట్గా వస్తుంది రెసిపీ. మంచిగా మాలిష్ చేయండి. అన్నీ ఇట్లా కార్లు పెట్టినాం కదా, కార్లకు మంచిగా మసాలా పోయేటట్టు మంచిగా కూర్చొని ఒక 5-10 నిమిషాలు కూర్చొని మంచిగా మసాలాలు పట్టియండి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా కనీసం తక్కువ ఒక 2-3 అవర్స్ అన్న పెట్టాలి. మీకు టైం ఉంటే 5 అవర్స్ 6 అవర్స్ 8 అవర్స్ అయినా పర్లేదు. తక్కువ మినిమం అవర్స్ మాత్రం పక్క ఒక 2-2.5 అవర్స్ 3 అవర్స్ అన్న పెట్టేలాగా ట్రై చేయండి. మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఒక 3-3.5 అవర్స్ తర్వాత తీసి ఇక్కడ ఓవెన్ ఉంది, ఓవెన్లో పెట్టేసేద్దాం. ఇంకా అప్పుడు ఒక ½ అన్ అవర్ పెడితే సరిపోతుంది. ఓవెన్ 25 minutes to 30 minutes పెడితే సరిపోతుంది ఓవెన్లో. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 4 అవర్స్ తర్వాత తీసి ప్రాసెస్ చూద్దాం మళ్ళీ ఎట్లా అనేది. ఇంకా సో ఇది చికెన్ కంప్లీట్గా నేనైతే ఒక 3 అవర్స్ పెట్టిన మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో. మీరు టైం ఉంటే 4-5 అవర్స్ 6 అవర్స్ అట్లా పెట్టుకున్నా సరే, మీ ఇష్టం అది. మనకి ఇట్లా మంచి ఇట్లా వాటర్ కూడా కనిపిస్తుంది కదా పైన, మంచిగా పట్టేసింది పీస్లకు. అయితే మీరు ఎంత ఎక్కువసేపు మ్యారినేషన్ చేస్తే అంత మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు పీస్లకి. సో ఇది ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టేసిన ఆల్రెడీ గ్రిల్. దీనికంటే ముందు లైక్ ఇది క్లీన్ చేసి పెట్టిన ఫస్ట్. అయితే దీనికంటే ముందు ఒకవేళ మీరు ప్రీ హీట్ చేసుకుంటే వేసుకోవచ్చు ఓవెన్ని, లేదంటే డైరెక్ట్ పెట్టేసిన ఏం కాదు, మీ ఇష్టం. ఇంకా అది నేనైతే ప్రీ హీట్కి పెట్టిన ఒక 10 minutes అట్లా. ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ని కంప్లీట్గా దీనిపైన పెట్టుకుందాం. మనం ఫాయిల్ చేసి పెట్టుకున్నా ఏం కాదు, లేదంటే లైక్ డైరెక్ట్ పెట్టేసుకున్నా పర్లేదు. పెట్టేటప్పుడు ఒకసారి మళ్ళీ ఇట్లా నీట్గా మంచిగా మాలిష్ చేసినట్టు చేసి మసాజ్ చేసి ఒక్కొక్క పీస్ ఇట్లా పెట్టేసేయండి. డైరెక్ట్గా ఇట్లా పెట్టేసేయండి అంతే. డైరెక్ట్ మంచిగా పెట్టేటప్పుడు ఒకసారి మంచిగా మళ్ళీ చేయండి. ఇట్లా మసాలా మంచిగా అటు ఇటు ఈవెన్గా స్ప్రెడ్ చేసి పెట్టేసేయండి. ఇట్లా ఒక్కొక్క పీస్. అంతా లైక్ దానిపైన గ్రిల్ పైన పెట్టేసి ఓవెన్లో పెట్టేసిన. ఒకసారి చూడు రీడ, అది మంచిగా కుక్ అయిపోయింది. నేనైతే 25 minutes పెట్టిన. లైక్ మీ ఓవెన్ దాన్ని బట్టి 25 minutes 30 minutes అయిపోతుంది మామూలుగా అయితే. ఒకసారి తీసి చూద్దాం ఎట్లయింది ఏందని చెప్పేసి. మామూలుగా అయితే 25 minutes సరిపోతుంది. ఇది ఆఫ్ చేసేస్తున్నాను నేను. టెంపరేచర్ వచ్చేసి 230 పెట్టినా నేను. చూద్దాం ఎట్లయింది ఏందనేది ఒకసారి. మంచిగా గ్రిల్ అయిపోయింది. స్మెల్ అయితే మస్తు వస్తుంది. చూద్దాం బయటకు తీసి ఎట్లా అయిందో. చూడ్డానికి మాత్రం అసలు ఘోరంగా మస్తు కలర్ఫుల్గా ఉంది. డిష్ ఎట్లా మంచిగా గ్రిల్ అయిపోయింది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. స్మోకీ ఫ్లేవర్ మంచిగా. చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా మంచిగా కుక్ అయిపోయింది. సో మీరు అట్లా సేమ్ టెంపరేచర్ సేమ్ ప్రాసెస్ ఫాలో చేయండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పీస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఉంటుంది. హాట్గా ఉంది, కాకపోతే బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఒకసారి, ఏమైనా ట్రై చేయండి కావాలంటే. సో ఇది ఇవాళ మన తందూరి చికెన్ స్పెషల్. సో పీస్ కూడా ఎంత మంచి కుక్ అని చూడండి. కాసేపు అయినా తింటే కాలుతుంది. సో ఇది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి తందూరి చికెన్.
మన హైదరాబాదీ మన తెలంగాణ స్టైల్.